హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను బేకరీలో దొరికే బిస్కెట్స్ ని ఇంట్లో అవైలబిలిటీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా తయారు చేస్తున్నానండి. ఎక్కువ శ్రమ అవసరం లేదండి. మనం ఇంట్లో దొరికే అవైలబిలిటీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా ఈ బిస్కెట్స్ ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ బిస్కెట్స్ ని. ఈ బిస్కెట్స్ తయారీ కోసం ముందుగా మనం ఒక బౌల్ నిండుగా నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఏ బౌల్ తో అయితే మనం గోధుమ పిండిని తీసుకుంటామో అదే బౌల్ తో 3/4 కప్పు వరకు నేను శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు వరకు షుగర్ ని తీసుకున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని మనం మెజర్మెంట్ తీసుకున్న షుగర్ ని మిక్సీ జార్ లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లా చేసేసుకుందామండి. షుగర్ ని ఈ విధంగా మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులోనే నేను ఒక 3/4 కప్పు వరకు బటర్ ని యాడ్ చేశాను. మనం ఈ బిస్కెట్స్ ని తయారు చేయడానికి బటర్ ని కానీ నెయ్యిని కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ ని కానీ యూస్ చేయొచ్చు. నేనైతే బటర్ ని వేసుకున్నాను. బటర్ ని వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ చక్కగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా బటరు షుగర్ అనేది మెల్ట్ అయిపోయి చక్కగా ఈ విధంగా పేస్ట్ లా తయారైపోయింది. వీటిని నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. చూడండి చాలా సాఫ్ట్ గా తయారైంది. ఇలాగా మనం మిక్సీ వేయటం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా మిక్సీ జార్ లో తిప్పటం వల్ల ఈ పేస్ట్ ని ఇప్పుడు ఈ బౌల్ మీద ఒక స్టెయినర్ ని ఉంచేసి మనం ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి మెజర్ తీసుకున్నామో ఆ గోధుమ పిండిని ఇలా స్టెయినర్ లో వేసి చల్లించుకోండి. మనం శనగపిండిని కూడా ఇలాగా స్టెయినర్ లో జల్లించేసేసుకోవాలండి. మీకు కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. నేను సాల్టెడ్ బటర్ ని యూస్ చేశాను కాబట్టి సాల్ట్ ని యూస్ చేయలేదండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ప్రెషర్ పెట్టి కలపొద్దండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి పిండి. మనకి ఈ బటరు ఈ షుగర్ మెల్ట్ అయిన షుగర్ తోనే మనకి ఈ పిండి కలిపేయాలండి. మీకు ఇంకా పొడి పొడిగా ఉన్నట్టయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మనం బటర్ ని యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేయటం వల్ల చక్కగా బిస్కెట్స్ అనేవి మంచిగా పొంగుతాయండి. యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకుంటున్నాను. మరి ప్రెషర్ తో కలపొద్దండి. ఇలాగా కలిపేసుకుంటే చూడండి ఇలా ముద్దగా తయారైంది. ఇలా అంటే ఈ విధంగా వచ్చినట్లయితే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ లో వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని అనేది. వాటర్ అనేది యూస్ చేయొద్దండి. బటర్ దాంట్లోనే మన పిండి అనేది కలిసిపోతుంది. ఇలాగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం చిన్న చిన్న బాల్స్ గా తయారు చేద్దాం. బిస్కెట్స్ అన్ని ఒకే షేప్ లో రావాలి అనుకున్నట్లయితే ఇలాగా చిన్న స్పూన్ లో ఇలాగా బాల్స్ ని తయారు చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒకే షేప్ లో ఒకే సైజు లో వస్తాయి అన్నమాట బిస్కెట్స్ అనేవి. ఇలాగా స్పూన్ లో ఒకే దాంట్లో తీసేసుకొని ఇలాగా బాల్స్ లా తయారు చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేస్తున్నాను. పిండినంతటిని ఇలాగా బాల్స్ గా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బాల్స్ ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూసి లైట్ గా ఇలాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నాను. కాజు, బాదాం ని ఇలాగా సన్నగా కట్ చేసేసి ఇలా వేసేసుకుంటున్నాను. మరీ లావుగా ఉండకూడదండి, మరీ పలుచగా ఉండకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగానే ఈ బాల్స్ ని ఇలాగా రోలప్ చేసేసి మధ్యలో ఇలాగా ప్రెస్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ ని పెట్టేస్తున్నాను. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ ని తయారు చేసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాను. మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఇలాంటి బేకరీ ఐటమ్స్ ని ఇంట్లో తయారు చేస్తే వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూడండి అన్నిటిని తయారు చేసి నేను ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బేక్ చేయాలన్నమాట. నేను ఇడ్లీ స్టాండ్ లో
ఈ బిస్కెట్స్ ని బేక్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్స్ తీసుకొని దానికి ఈ విధంగా ఫుల్ గా బటర్ ని అప్లై చేస్తున్నానండి. అప్లై చేయకుండా మీరు అలాగే బిస్కెట్స్ పెడితే బిస్కెట్ అనేవి అంటుకుపోయి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి బటర్ ని అయితే ఇలాగా ఇడ్లీ స్టాండ్స్ కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చక్కగా బటర్ ని ఈ విధంగా బ్రష్ తో అప్లై చేసేసుకుంటున్నాను. ఇలాగ అప్లై చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసిన బిస్కెట్స్ ని ఒక్కొక్కటిగా ఇలాగా స్టాండ్స్ లో నేను సెట్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే సింపుల్ అండి, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ తో చేస్తే మనం ఈజీగా బేకరీలో దొరికే బిస్కెట్స్ ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మన ఓపిక ఉంటే చాలండి, పిల్లలకి టేస్టీ ఐటమ్స్ ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అన్నిటినీ ఈ విధంగా నేను ఇడ్లీ స్టాండ్ లో సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్స్ ని కూడా మనం బిస్కెట్స్ ఎటున్నాయో అటు హోల్ వచ్చేటట్లు మనం సెట్ చేసుకోవాలండి. బిస్కెట్స్ మీదకి హోల్స్ ఇలా వచ్చేటట్లు సెట్ చేసుకోవాలి. బిస్కెట్ మీద బిస్కెట్ కాకుండా హోల్స్ అనేవి బిస్కెట్స్ మీద ఇలాగా సెట్ చేసేసుకుంటే మన బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోతాయండి. మనం ఇలా సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నేను ఒక 10 మినిట్స్ ముందే ఒక వెడల్పాటి పాత్రని ఫ్రీ హీట్ కి పెట్టేశానండి. ఇదైతే చక్కగా ఫ్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాను. ఈ బౌల్ ని పెట్టేసుకొని దాని మీద ఇడ్లీ స్టాండ్ ఇలా పెట్టేసేసి మూత పెట్టి మనం ఒక 25 మినిట్స్ మీడియం నుంచి లో ఫ్లేమ్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటా ఈ బిస్కెట్స్ ని బేక్ చేయాలన్నమాట. మరీ హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి, మాడిపోతాయి బిస్కెట్స్ అనేవి. నేను ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను, కొంచెం కలర్ చేంజ్ అయినాయండి మన బిస్కెట్స్ అనేవి. నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను, బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా మనకి బేక్ అయిపోయినాయండి. ఈ స్టాండ్ బౌల్ నుంచి పక్కకు తీసేసి పూర్తిగా కూల్ అయ్యే వరకు నేను అలాగే ఉంచేశాను. కూల్ అయిన తర్వాత నేను చిన్నగా చూడండి ఇలాగా కదిలియంగానే మన బిస్కెట్స్ అనేవి చక్కగా మూవ్ అయిపోతున్నాయి, రిమూవ్ అయిపోతున్నాయి. మనం అదే బటర్ సరిగ్గా అప్లై చేయకపోతే మొత్తం దానికి అంటుకుపోయి మాడిపోతాయండి బిస్కెట్స్. అందుకే బటర్ అనేది మంచిగా అప్లై చేయాలి. చూడండి, బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయి, చక్కగా టేస్టీగా కూడా కనిపిస్తున్నాయి కదండి. చూడండి, చాలా టేస్టీగా కనపడుతున్నాయి. బేకింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయింది, చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. ఈ బిస్కెట్స్ ని నేను ఒకసారి ఇలా తుంచి చూపిస్తాను. చూడండి, ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ బిస్కెట్స్ ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.